రిలీజ్ అయింది, అది బ్లాక్ బస్టర్ అయింది, హిట్ టూ యా. సో దానికి ఎండింగ్లో మీ ప్రొడ్యూసర్ కమ్ హీరో నాని గారు 3కి లీడ్ ఇచ్చారు. రైట్, అవును. జనరల్గా అందరం ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే ఇమ్మీడియట్గా హిట్ 3 టేక్ ఆఫ్ చేస్తారు, అదే నెక్స్ట్ శైలేష్ నెక్స్ట్ సినిమా అదే అనుకున్నాం. అలా సడన్ సైందో వచ్చింది, ఇప్పుడు నెక్స్ట్ హిట్ 3 అని లేదు సార్, ఇంకొక సినిమా చేసి తర్వాత హిట్ 3కి వెళ్దాం అనుకుంటున్నాను. అవునా? నేను నాని ఇద్దరం కలిసి తీసుకునే డెసిషన్, నాని బ్రో నేను ఇద్దరు కలిసి తీసుకునే డెసిషన్ అది. బికాజ్ ఏమవుద్దంటే మీరు ఒకటి తర్వాత ఒకటి ఇస్తూ ఉంటే ఒక 4-5 అయిపోయిన తర్వాత ఇంట్రెస్ట్ పోతుంది మీకు. ఇది ఓకే లేరా ఎవ్రీ ఇయర్ వచ్చే సినిమానే కదా అన్నట్లు చూడకూడదు, ఒక ఫ్రెష్నెస్ ఉండాలి అంటే ఒక మ్యారినేషన్ టైం ఉండాలి దానికి అని ఇద్దరం అనుకున్నాం. సో నాని బ్రో చెప్పింది కూడా అదే. మనం ఫస్ట్ 2 పార్ట్స్ కూడా అలా ఎందుకు అనుకోవాలి, యాక్చువల్గా జరిగినాయి సార్ ఇంతకుముందు జరిగినాయి అంటే సినిమాలు ఏమో కానీ మాకు చిన్నప్పుడు ఈ కొమ్మూరు సాంబశివరావు గారి డిటెక్టివ్ నవల్ కానీ మధుబాబు షాడో నవల్స్ కానీ ఒక నవల సూపర్ హిట్ అయిన తర్వాత చిన్న ప్యాకెట్ ఇవి వస్తాయి కదా బుక్స్, అప్పుడు నెక్స్ట్ మళ్ళీ వచ్చే బుక్ కోసం ఏగా వెయిట్ చేసేవాళ్ళు. అది చేస్తారు సార్, నేను అనేది ఏంటంటే అది 1, 2, 3, 4 వరకు యాంటిసిపేషన్ ఉంటుంది. దాని తర్వాత ఏమవుతుందంటే దెర్ ఇస్ దిస్ వెరీ లాంగ్ ఫార్మాట్ ఫ్రాంచైజీస్కి ఒక చాలా పెద్ద ఛాలెంజ్ ఏంటంటే ఫ్రాంచైజీ ఫటీగ్ అంటారు దాన్ని. ఫటీగ్ అంటే టైర్డ్నెస్. మీకు ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఫాస్ట్ అండ్ ద ఫ్యూరియస్ ఉంది. ఫాస్ట్ అండ్ ద ఫ్యూరియస్లో పాల్ వాకర్ ఫస్ట్, విన్ డీజిల్ వీళ్ళందరూ కలిసి కార్లు అంట అని ఏమో సూపర్ ఉందరా సినిమా అని స్టార్ట్ అయింది. దాని తర్వాత టోక్యో డ్రిఫ్ట్ అని అలా 3-4 పార్ట్లు చేశారు. ఇవాళ 8వ 9వ పార్ట్ చేస్తున్నారు, అది వచ్చింది తెలీదు. అది వచ్చినప్పుడు దానికి ఒక డీసెన్సిటైజ్ అయిపోయారు అందరూ. ఇది వస్తుంది ఎలాగ, ఇది వచ్చింది కదా దీని తర్వాత కూడా ఇంకోటి వస్తుందిలే అన్న ఒక డీసెన్సిటైజేషన్ అయిపోద్ది ఒక పాయింట్ ఆఫ్ టైం తర్వాత. వీ డోంట్ వాంట్ ఈవెన్ వాటి క్రేజ్ ఉంది కదా బాగా. సో బెటర్ ఇస్ టు మేక్ దమ్ వెయిట్. ఎందుకంటే మీరు వెయిట్ చేయించి ఇచ్చినప్పుడు ఇంకా ఎక్కువ క్రేజ్ ఉంటుంది దానికి. ఇప్పుడు మీరు కార్తికేయ 2 చూడండి ఏమైంది. కార్తికేయ 1 వచ్చింది, దెన్ ఫర్ కార్తికేయ 2 టు కమ్ దెర్ వాజ్ అ మ్యారినేషన్ టైం. అండ్ కార్తికేయ 2 రావడానికి ముందు దానికి ఒక క్రేజ్ వేరే లెవెల్ ఉండింది. అఫ్ కోర్స్ ద ఫిలిం ఆల్సో డిడ్ అమేజింగ్, బట్ ఐఎమ్ జస్ట్ సేయింగ్ you see the number of years that has passed from Kartikeya, it automatically took that craze, no? ఇప్పుడు మళ్ళీ వస్తున్నాం అన్నప్పుడు వావ్ మళ్ళీ వస్తుందిరా కార్తికేయ అన్న మళ్ళీ ఒక రీజువినేషన్ ఉంటుంది. న్యూ పీపుల్ విల్ బి ఇంట్రెస్టెడ్. అప్పుడు మళ్ళీ వెనక్కి వెళ్ళి మళ్ళీ ఒక హిట్ మళ్ళీ ఒకసారి చూసి వస్తారు. సో వీ వాంట్ దట్ కైండ్ ఆఫ్ అ జర్నీ, నాట్ ఏదో అర్జెన్సీలో టప చేసుకుంటూ వెళ్ళిపోదాం అన్నది పాయింట్ కాదు. యా, సైంధవ్ ఆ ఫ్రాంచైజీలో ఫిట్ అవుదా? లేదు సార్, దీని గ్రామరే వేరు. ఇది ఇన్వెస్టిగేటివ్ ఫిలిమ్స్ కదా అవి. ఇదేమో లార్జర్ దెన్ లైఫ్, ఒక తండ్రి ఒక కూతురుని కాపాడుకునే స్టోరీ. దే బోత్ ఆర్ వెరీ డిఫరెంట్ యూనివర్సెస్ ఆల్ టుగెదర్. సో అసలు నేను పెట్టాలి అని చేస్తే అది చాలా ఫోర్స్ఫుల్గా ఉంటుంది కానీ, సో దట్ ఇస్ వై డిసైడెడ్ దట్ ఇట్ ఈస్ బెటర్ దట్ వీ కీప్ హిట్ యాజ్ అన్ ఆథెంటిక్ ఒక ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ యూనివర్స్ లాగా దాన్ని పెట్టుకుందాము. అన్వాంటెడ్గా వేరే దేనో తీసుకొచ్చి దీన్ని కలపడానికి అది ఫోర్స్ఫుల్ అనిపిస్తుంది సార్ అది. సో ఐ డోంట్ వాంట్ టు డూ దట్. ఇప్పుడు యాక్చువల్గా ఈ సినిమా December 22 రిలీజ్ అవ్వాలి సైంధవ్. ఒకవేళ అలా జరిగి ఉంటే మిమ్మల్ని డైరెక్షన్ చేసిన నాని అండ్ ఇప్పుడు మీ డైరెక్షన్లో వచ్చిన సైంధవ్ క్లాష్ అయ్యే ఇది అది ఎప్పుడైనా డిస్కషన్ వచ్చిందా మీకు మధ్య? ఇన్ఫాక్ట్ మేము ఈచ్ అదర్స్ ఫిల్మ్ ప్రమోట్ చేసుకుంటుండే సార్. నేను యాక్చువల్లీ ఆ ప్రాసెస్ స్టార్ట్ అయింది కూడా. నేను వెళ్ళి నాని బ్రో ఫిల్మ్ కి ఇంటర్వ్యూ చేయడం, నాని వెంకీ సార్ కలిసి ఒక ఇంటర్వ్యూ, ఇవన్నీ కూడా మేము అప్పుడు ప్లాన్ చేసినవే. సో ఆ పక్కన వచ్చినా కూడా ఇవన్నీ చేసుకొని అందరినీ తెచ్చుకుందాం థియేటర్ గానే అనుకున్నాం కానీ, బట్ అఫ్ కోర్స్ సలార్ రావడం వల్ల దెన్ వి ఆల్ అక్కడి నుంచి జస్ట్ ఇట్స్ బెటర్ ఫర్ ఎవ్రీబడి దట్ వి గివ్ స్పేస్ టు సలార్, బికాస్ ఆఫ్ కోర్స్ డిస్ట్రిబ్యూటర్స్ అందరూ చాలా హై ప్రైసెస్ ఇచ్చి కొనుక్కున్నారు దాన్ని. అన్ని థియేటర్స్ దానికి వస్తేనే వాళ్ళ ఎకనామిక్స్ వర్కౌట్ అవుతుంది అన్నప్పుడు ఫర్ ద బెట్ లైక్ హౌ ఇప్పుడు ఎలాగైతే రవి అన్న హ్యాడ్ డిసైడెడ్ టు గో బ్యాక్, వీ ఆల్సో టుక్ అ డెసిషన్ దట్ ఇట్స్ ఫైన్ ఫర్ సలార్ టు బి దేర్, లెట్స్ మూవ్ బ్యాక్ అని చెప్పి. అందుకే మేము సంక్రాంతికి అక్కడి నుంచి మేము సంక్రాంతికి మూవ్ అయ్యాము అప్పుడు.